10 రోజులుగా సమ్మె చేస్తున్న సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం సీఎంఓఐ ఆధ్వర్యంలో సింగరేణి అధికారులు గత 9 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కాగా బుధవారంతో వీరి సమ్మె 10వ రోజుకు చేరుకోగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి మద్దతు తెలిపారు. వారితో పాటు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు అప్పాని శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సింగరేణి అధికారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈసారి సింగరేణిలో నెలకొన్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి, కార్మికుల నుంచి దగ్గర మొదలు పెడితే ఇవాళ ఆఫీసర్ల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆందోళనలో ఉన్నారు. ఇలా సింగరేణి పరిస్థితి ఏంది? ఆఫీసర్లకు చెల్లించాల్సినటువంటి పిఆర్సీ అండ్ పిఆర్పి ఈ రెండు కూడా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఫండ్స్ ఏవైతున్నాయో ఇవి వాళ్ళ యొక్క ఉద్యోగంలో భాగం ఇది. వాళ్ళకు రెగ్యులర్గా ఇస్తున్నటువంటి జీతంలో ఒక భాగం ఇది. వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని, వాళ్ళ మైండ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క జీతంలో కలిపి ఇవ్వాల్సినటువంటి భాగం ఇది. దీనికి కూడా ఇవాళ ప్రభుత్వము మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము ఇవ్వలేకపోతా ఉన్నాము. గత 3 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి 3 సంవత్సరాల నుంచి వీటిని పెండింగ్లో పెట్టి ఇప్పటి వరకు కూడా, అంటే అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ 1 సంవత్సరము వాళ్ళు ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు లేట్ చేసారు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఒక 2 సంవత్సరాలు, మొత్తం 3 సంవత్సరాలకు కలిపి వాళ్ళకు పిఆర్సీను పిఆర్పి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ వీళ్ళు చెల్లించకపోవడం కారణాలు అడిగితే ఫండ్స్ లేవనేటువంటిది, అంటే ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ సింగరేణిలో ఏర్పడింది. ఇటు రేపు కార్మికులకు రావాల్సినటువంటి లాభాల్లో వాటా కూడా రేపు మరి దానికి కూడా నిధులు లేవని చెప్తారా? మరి పెద్ద ఆఫీసర్లకే ఇవాళ నెలకి ఇవ్వాల్సినటువంటి జీతమే చక్కగా ఇవ్వకపోతే రేపు కార్మికులకు రావాల్సినటువంటి లాభాల్లో వాటా ఏమి ఇస్తారండి? ఇట్లా ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఇవాళ ఆఫీసర్స్ కూడా ఎవరు కూడా సింగరేణికి నష్టం రాకూడదు. ఇవాళ వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. వాళ్ళు లీవ్లు పెట్టుకొని, వాళ్ళ డైలీగా లీవ్స్ పెట్టుకొని పే లేకుండా కూడా లాస్ ఆఫ్ పే మీద ఇవాళ వాళ్ళు కూర్చుంటూ ఉన్నారు. దీక్షల్లో లాస్ ఆఫ్ పే దీక్షలో కూర్చుంటా వాళ్ళ సింగరేణికి ఎలాంటి నష్టం రావద్దని చెప్పేసి రోజు కొంతమంది విడతల వారీగా ఎక్కడ కూడా వర్క్కు డిస్టర్బెన్స్ కాకుండా, ఇవాళ సంస్థకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా, బొగ్గు ఉత్పత్తికి డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళు ఇవాళ 1 సంవత్సరం నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తూ వాళ్ళకి 13 తారీఖు వరకు కూడా యాజమాన్యానికి ఇవాళ ఒక అల్టిమేటం ఇచ్చారు. మేము 13 వరకు కూడా ఇవాళ మేము చాలా శాంతియుతంగా ఇవాళ దీక్షలు చేస్తా ఉన్నాం, మా సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి ఇవాళ బట్టి గారి దగ్గర వరకు కూడా వాళ్ళు రిప్రజెంటేషన్స్ పోయినా కూడా పట్టించుకోకపోవడం ఇది చాలా బాధాకరం. సింగరేణి సంస్థలో దిగువ శ్రేణి అధికారి మేనేజ్మెంట్గా పనిచేస్తున్న అధికారులు వారి సమస్యలపైన 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో వారి సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ మేనేజ్మెంట్ దగ్గరికి అర్జీ పెట్టుకునేది లేదు. యథావిధిగా వారి సమస్యలను సానుకూలంగా మేనేజ్మెంట్ ప్రభుత్వాలు పరిష్కరించి సజావుగా 136 సంవత్సరాలుగా కొనసాగిన సంస్కృతి సింగరేణిలో ఈ రోజున సింగరేణిలో అధికారులంతా కూడా వారి న్యాయమైన జీతంలో భాగం అది జీతంలో భాగమైన పిఆర్పి మేనేజ్మెంటు చెల్లించాల్సిన సజావుగా టైంలో చెల్లించాల్సింది పోయి 3 పిఆర్పీలు ఇప్పటి వరకు చెల్లించకుండా తాత్సార్యం చేయడం అంటే ఈ సింగరేణి ఎంతగా సంస్కృతికి దిగజారిపోతుందో ఇప్పుడున్న మేనేజ్మెంటు, ఇక్కడున్న ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి బాధ్యత గల వ్యక్తి ఇలా బట్టి విక్రమార్క గారు, ఇలా ఎనర్జీ మినిస్టర్ గారు. మీరు ఎక్కడ నిద్రపోతుండ్రో మరి ఇంత పెద్ద పారిశ్రామిక రంగంలో అశాంతి జరుగుతుంటే కూడా ఇలా దున్నపోతు విన వర్షం పడ్డట్టు ఇలా 10 రోజులుగా కొనసాగుతున్న ఈ కోల్ బెల్ట్ ఏరియాల అధికారుల దీక్షలు మరి మీకు వినబడట్లేదని చెప్పి బిఎంఎస్గా మేము ప్రశ్నించదలుచున్నాం.